అందరికీ నమస్కారం అండి. మనము తిరుపతి సీరీస్ చేస్తున్నాం కదండీ! తిరుపతిలో పుణ్యక్షేత్రాలన్నీ ఏమేం చూడొచ్చు అనే సీరీస్ అన్నమాట. సో, దాంట్లో భాగంగా మనం ఈరోజు కాణిపాకం ఎళ్తున్నాము. ఊరు నుంచి మేము స్టార్ట్ అయ్యాము బస్ స్టాండ్‌కి. బస్ స్టాండ్ నుంచి మనం కాణిపాకానికి ఎవ్రీ 3 అవర్స్‌కి ఉంటుంది. బట్ కొన్ని కొన్ని టైంలో ఒకేసారి 2 బస్సులు ఎళ్ళిపోవడం వల్ల కొంచెం డిలే కూడా అవుతుందన్నమాట. అట్లాగే మాకు జరిగింది. 2 బస్సులు ఒకేసారి ఎళ్ళిపోయాయి ఈరోజు. సో, కొంచెం ఎక్కువ సేపే బస్ స్టాండ్‌లో వెయిట్ చేశామనమాట. కానీ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. నేనైతే 2 దర్శనాలు చేసుకున్నాను. యూజువల్‌గా ఎప్పుడు నాకు ఏ టెంపుల్‌కెళ్ళినా అట్లా ఇష్టమనమాట. ఒకటేమో నేను ఫోన్ పట్టుకొని వెళ్ళకుండా చేసుకున్నాను. తర్వాత వెనక నుంచి అక్కడేదో హోమం జరుగుతుందనమాట. అది చూడ్డానికి వస్తున్నారనమాట. అప్పుడు కూడా మళ్ళీ వెనక నుండి వచ్చి దర్శనం చేసుకున్నా. రెండోసారి దర్శనం అయితే చాలా చాలా బా జరిగిందనమాట. ఎందుకంటే అభిషేకం తర్వాత డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయంగానే భలే అనిపిచ్చింది. కాణిపాకంలో స్వయంభూ విఘ్నేశ్వరుడనమాట. ఆయన స్వయంభూ అనమాట. ఇక్కడ స్థల పురాణానికొస్తే కలియుగమున భూలోకమునందు దేశ క్షేమము కొరకు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేయడానికి భక్తులు మనోభీష్టాలు నెరవేర్చడానికి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు సంకల్పించుకున్నారట. సుమారు 1000 సంవత్సరముల పూర్వం బహుదా నదీ తీరమున విహారపురిగా పిలువబడే ప్రాంతమునందు దైవభక్తి పారాయణులు అయిన ముగ్గురు సోదరులు ఉండేవారట. ఒకళ్ళకి మూగ, ఒకళ్ళకి చెవిటి, ఒకళ్ళకి గుడ్డితనం అన్నమాట. ఈ మూడిట్లితో బాధపడుతూ వారికి గల కొంత వ్యవసాయ భూమిపైన ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ నిత్యం భగవద్ధ్యానంలోనే నిమగ్నమైపోయి ఉండేవారన్నమాట. ఆ ప్రాంతం ప్రజలు కరువుతో పంటలు పండక ఆకలి దప్పికలతో బాధపడుతున్న సందర్భంలో ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అవిటి సోదరులైన ఆ ముగ్గురు ఒక శుభదినమున సకల విఘ్నహరుడు కోరిన కోర్కెలు తీర్చే గణపతిని ముందుగా పూజించి వారి వ్యవసాయ భూమి యందు బావిని తవ్వుట ప్రారంభించారట. అప్పుడు త్రిలోక పూజ్యుడైన మహాగణపతి ఆ ప్రాంతం ప్రజలను అనుగ్రహించడానికి నిర్ణయించుకొని సాక్షాత్తు కైలాసం నుండి దిగివచ్చి తవ్వుతున్న బావినందు రాతి రూపమును దాల్చి ఆసీనులై ఉన్నారట. ఆ ముగ్గురు సోదరులు సదరు రాయిని పగలగొట్టుటకు గడ్డపారతో బలంగా కొట్టగా గడ్డపార తగిలిన వెంటనే ఆ రాయి నుండి తీవ్ర రక్తస్రావం జరిగిందట. స్వామి రక్తస్పర్శ మాత్రంతోనే ఆ సోదరుల అవిటితనం తొలగిపోయిందని, వెంటనే ఇక్కడ ఏదో దైవశక్తి ఉన్నదని గ్రహించి చుట్టూ తవ్వి చూశారు. అప్పుడు అక్కడ మహాగణపతి విగ్రహం వారికి సాక్షాత్కరించిందట. ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామస్తులు వచ్చి బావిలోని శ్రీ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టగా వచ్చిన కొబ్బరి నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరం పాతిక భూమి ప్రవహించిందని చెప్తారు. కానీ అనగా ఎకరం పాతిక భూమి అని, పాకరం అనగా ప్రవహించడం అని, ఎకరం పాతిక భూమి వరకు నీరు ప్రవహించినందున కాణిపాకరం క్రమేపీ కాణిపాకంగాను మారిందని చెప్తారు. ఈ స్వామివారి అనుగ్రహం వలన ఇక్కడ మంచి వర్షాలు పడి ఈ ప్రాంతము సుభిక్షంగా మారిందని చెప్తారు. ఆ తర్వాత నుంచి పంటలు పండి ప్రజలంతా సుఖశాంతులతో క్షేమంగా ఉన్నారని, అందుచేతే ఇక్కడ కోరిన వరములు వెంటనే తీర్చుట వలన స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అని పేరు వచ్చిందని, అప్పటినుంచి ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంను పరిపాలించిన రాజులు అందరూ కలిసి దేవాలయాన్ని నిర్మించారట. దేవాలయాన్ని నిర్మించి ప్రతినిత్యము శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి పూజలు చేయడం ప్రారంభించారట. అయితే స్వామివారు దినదినాభివృద్ధిగా పెరుగుచూ ఉంటారని కూడా ఒక నానుడి. స్థల పురాణం చాలా పెద్దగానే ఉంటుంది. కానీ నేను చాలా చిన్నగా చేసి చెప్పాననమాట. మీకు ఆల్రెడీ తెలిసుంటే మీరెప్పుడైనా కాణిపాకం వెళ్తే మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. యాక్చువల్‌గా ఏంటంటే రెగ్యులర్‌గా నేను వెళ్ళినప్పుడు కన్నా ఈసారి చాలా డిఫరెంట్‌గా అనిపించింది. బికాజ్ కాణిపాకం వినాయక స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదండీ! వెంకటేశ్వర స్వామి వెనకాతల మణికంఠేశ్వర స్వామి ఉంటారు. మణికంఠేశ్వర స్వామి ఆలయంలో మాత్రం పెద్ద పెద్ద విగ్రహాలతో భలే చేశారనమాట బయటంతా ఉద్యానవనం. చాలా చాలా బావుంది. మీరు చూసి ఎంజాయ్ చేయండి. అక్కడ ఎందుకంటే ఫాస్ట్‌గా తీయాల్సొచ్చింది. కెమెరాతో షూట్ చేయకూడదని చెప్పి అండ్ ఫోటోస్ కూడా తీసుకోవాలంటే వాళ్ళ దగ్గరనే తీయించుకోవాలని చెప్పి కొన్ని రూల్స్ పెట్టారు. చాలా చిరాగ్గా. లేదు అంటే చాలా బావుందనమాట. కైండ్ ఆఫ్ పిక్నిక్ వెళ్ళినట్టు అనిపిచ్చింది. బట్ మణికంఠేశ్వర స్వామి ఆలయం చాలా బావుందండి. ఆ పక్కన నాగబంధనాలు అవన్నీ ఉన్నాయి కదండీ! అక్కడ చాలా మంచిదంట. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని జెప్పి, అట్లా ఏం కోరుకుంటే జరుగుతుందని చెప్పి చెప్తారు.
అక్కడే నక్షత్రవనం, దేవతా వృక్షం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూడాలనుకుంటే మంచిగా ఎక్స్‌ప్లోర్ చేయండి. అండ్ విష్ణు ఆలయము, శివాలయము, గణపతి ఆలయం 3 లైన్‌గా ఉంటాయన్నమాట. అంటే లైక్ ట్రయాంగిల్‌లో ఉంటాయన్నమాట. చాలా విశేషంగా చెప్తారు. కాణిపాకం మాత్రం ఖచ్చితంగా తిరుపతి వచ్చిన వాళ్ళు కాణిపాకం టైం ఉంటే ఖచ్చితంగా వెళ్తారనమాట. నేనైతే చాలా సార్లే వెళ్ళాను. నాకు చాలా చాలా ఇష్టం వినాయకుడు. హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నేను మీకు లాస్ట్‌లో కలుస్తాను.
అనిపించిందండి వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి ఫుడ్ తినండి, మంచినీళ్ళు బాగా తీసుకోండి. ఇప్పటివరకు తిరుపతి సిరీస్‌లో మనము అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామిని, తర్వాత పద్మావతి అమ్మవారి గుడి, తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఈ 3 గుడులు కవర్ చేసాము. శిల్పారామం చూసాము. తర్వాత ఇస్కాన్ కూడా చూసాము. నెక్స్ట్ పళని వెళ్దాం అనుకుంటున్నాను తిరుపతి నుంచి. సో, నెక్స్ట్ వీడియోలో పళని గానీ, లేదు అనుకుంటే గోవిందరాజస్వామి టెంపుల్ గానీ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.